शांति। ब्रह्म कुमारी वनिता बहन जी बाबा के साथ का अनुभव सुना रही है। वो प्यार भरा हाथ, वो प्यार भरे बोल। బాబా ప్రియమైనటువంటి చెయ్యి, ప్రియమైనటువంటి మాటలు। बात सन 1964 की है। तब मेरी उम्र करीब 14-15 साल थी और 10वीं कक्षा में पढ़ रही थी। पिताजी मेरे जन्म से पहले ही इस दुनिया से चल बसे थे। सिर्फ माँ की छत्र छाया में अपना जीवन बिता रही थी। इसे मेरा परम सौभाग्य कहिए कि इस किशोर अवस्था में ही मुझे पारलौकिक पिता शिव बाबा और अलौकिक पिता ब्रह्मा बाबा की छत्र छाया प्राप्त हो गई। 1964 ఆ టైం కి వనితా బెంజీ ఏజ్ ఎంత 14-15 ఇయర్స్ అన్నమాట। అంటే చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మతోనే పెరిగి పెద్ద అయిందన్నమాట। అయితే కేవలం అన్నమాట ఈ చిన్న ఆయుష్లోనే పరమ సౌభాగ్యం దొరికింది ఏంటి అంటే పారలౌకిక తండ్రి శివ బాబా, अलौकिक తండ్రి బ్రహ్మ బాబా పాలన అనేది దొరికింది। माँ के विरोध से मैं घबराई नहीं। लौकिक मौसी द्वारा मुझे ईश्वरीय संदेश प्राप्त हुआ कि स्वयं ईश्वर पिता साकार में, आत्मा रूपी पिता साकार में आत्मा रूपी बच्चों से मिलने इस दुनिया में आ चुके हैं। అయితే తన పిన్ని ద్వారా, లౌకికంలో పిన్ని ద్వారా తనకి ఈశ్వరి సందేశం అందిందన్నమాట। ఈశ్వరుడు తండ్రి సాకారంలో ఆత్మరూపి పిల్లలకి వచ్చి పాలనిస్తున్నారు, ఈ ప్రపంచంలో వచ్చి కలుస్తున్నారు అని। मैंने और मेरी छोटी मौसी दमयंती बहन जूनागढ़, उनके साथ साथ मुंबई के सायन सेवा केंद्र पर 7 दिवसीय कोर्स किया। అయితే తను తన యొక్క చిన్న పిన్ని అన్నమాట దమయంతి బెన్, ఆవిడ కూడా జ్ఞానంలో ఉన్నారు, జూనాగఢ్ లో ఉండేవారు। అయితే తనతో పాటు బొంబాయి సాయం సెంటర్, మన సంతోష్ దీది అక్కడికే వెళ్ళేవారని విన్నాం కదా, జోనల్ ఇన్ఛార్జ్ సంతోష్ దీది సాయం సెంటర్స్ కి వెళ్ళేవారు అనమాట। అయితే అక్కడ 7 days కోర్సు తీసుకున్నారనమాట తను తన యొక్క పిన్ని। कुछ मास तक तो हम गार्डली स्टूडेंट लाइफ की मस्ती में झूमते रहे। घर में नानी माँ और दोनों मौसियों की तरह से मुझे पूरा सहयोग प्राप्त हो रहा था। लेकिन कहा जाता है बिगर समस्या तपस्या की लगन तीव्र हो नहीं सकती। अतः मेरे सामने भी परिस्थिति आ गई। मेरी लौकिक माता जी जो कोलकाता गई हुई थी वापस आई। उनके मन में ओम मंडली के प्रति कुछ भ्रांतियां थी। అయితే కొన్ని నెలల వరకు అన్నమాట గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు। వాళ్ళ అమ్మమ్మ తర్వాత పిన్నులు ఇద్దరు చాలా అన్నమాట సహయోగం ఇస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు। చెప్తారు కదా సమస్య లేకపోతే బాబా పట్ల లగన్ అనేది అంతగా ఉండదు కదా। సమస్యలు వస్తూ ఉంటప్పుడు మనకి విఘ్నాలు వస్తే మన యొక్క ఆసక్తి తెలుస్తుంది। అలా తన లౌకిక తల్లి కలకత్తా వెళ్ళారనమాట। తిరిగి వచ్చిన తర్వాత తనకి ఓం మండలి ప్రతి అంత మంచి భావన లేదు। आते ही उन्होंने कड़े शब्दों में कह दिया कि कुछ भी हो क्या भी हो मैं आपको वहां जाने ही नहीं दूंगी। फिर भी मैं बिल्कुल घबराई नहीं। मुझे जो गुप्त ईश्वरीय खजाना और उमंग उत्साह के पंख मिले थे उनके कारण मेरी हिम्मत बनी रही। వస్తూనే చెప్పారనమాట ఏంటంటే నువ్వు ఏదైనా కానీ నిన్ను అక్కడికి వెళ్ళనివ్వరు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని। అయినా దీది అస్సలు భయపడలేదన్నమాట, గాబరా పడలేదు। గుప్తంగా ఈశ్వరీయ ఖజానా ఉమంగ్ ఉత్సాహాల యొక్క రెక్కలు దీది గారికి లభిస్తూ ఉన్నాయి। ఆ కారణంగా ఎప్పుడు ధైర్యంగా ఉన్నారు। बाबा और ड्रामा पर अटल निश्चय होने के कारण अकल्याण में भी कल्याण दिखाई पड़ रहा था। బాబా మీద డ్రామా మీద అపారమైనటువంటి నిశ్చయం ఉన్న కారణంగా అకళ్యాణంలో కూడా కళ్యాణం అనేది దీవికి కనిపిస్తుంది। माताजी का सेवा केंद्र पर आगमन। मेरी माताजी को एक ऐसी बीमारी थी जिस कारण साल में 2-3 बार वे बेहोश हो जाती थी। అంటే వాళ్ళ మదర్ కి, దీది వాళ్ళ మదర్ కి ఒక అనారోగ్యం, దాని కారణంగా ఏమవుతుందంట నెల అంటే సంవత్సరానికి ఒక 2-3 సార్లు అయినా సరే మూర్ఛితులైపోతారు, అంటే అన్కాన్షియస్ అయిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటారు అనమాట। मैं रस्म अनुसार मन में संकल्प करती थी कि पिताजी के प्रति ब्राह्मणों को भोजन
दर्शन करवाएंगे और इसके बाद पानी की अंजलि डालते ही मेरी माँ तुरंत जागृत हो जाती थी. అయితే పద్ధతి అనుసారంగా మనసులో సంకల్పం చేసేవారు అన్నమాట. పితాజీ పట్ల బ్రాహ్మణులకి భోజనం తినిపించిన తర్వాత నీళ్ళ యొక్క అంచెలు ఇస్తూ ఉండేటప్పటికి వాళ్ళమ్మ మళ్ళీ జాగృతమైపోయేవారు. इस बार जब मैं बेहोश हुई तो मैंने अंदर संकल्प किया कि इस बार पिताजी के नाम का भोग सतगुरुवार के दिन ईश्वरीय सेवा केंद्र पर प्यारे बाप दादा को स्वीकार करा के पवित्र ब्रह्मा वत्सों को खिलाएंगे ताकि माताजी का भी कल्याण हो जाए. అంటే మామూలుగా లౌకికలు ఏం చేస్తారు, పెన్న ప్రధానాలు అవి అంటే బ్రాహ్మణులకి ఇవ్వడము, దాని దక్షిణలు అలా చేస్తారు కదా. అయితే ఈసారి తనకి ఏమనిపించిందంటే సద్గురువారము వాళ్ళ తండ్రి పేరు మీద బాబా ఇంట్లో భోగ్ పెట్టించి బాబా పిల్లలందరికీ ఇస్తే బాగుంటుంది, అందరికి బాబా ప్రసాదం పంచిపెడితే బాగుంటుంది అని అనిపించింది. यह संकल्प करते ही वे ठीक हो गई. मैंने माँ को अपना संकल्प सुनाया. पहले तो वे बाबा के घर जाने के लिए सहमत नहीं हो रही थी क्योंकि उन्हें डर था कि कहीं मुझे भी जादू ना लग जाए. అయితే చెప్పారనమాట, ఇలా నేను సంకల్పం చేశాను. అయితే అప్పటి నుంచి ఆవిడ మంచిగా అయిపోయింది అనమాట. ఆవిడ ఇలా మూర్ఛిత అయిపోవడము, పడిపోవడము అలాంటివన్నీ ఆగిపోయాయి. అది చెప్పారనమాట, ఇలా నీ గురించి నేను సంకల్పం చేశాను, నాన్నగారి పేరు మీద సెంటర్ లో భోగ్ పెట్టించాలనుకున్నాను అని చెప్పేసి. అంటే ఫస్ట్ తను సెంటర్ కి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తన భయం ఏంటంటే ఈ అమ్మాయికి కూడా ఎక్కడ అంటే చెప్తా ఆ టైంలో చెప్పేవారు కదా అందరికి, మాయ చేస్తారు బ్రహ్మకుమారిలో, జాదు అయిపోతుంది అలా చేస్తారు అని చెప్పేసి, అందుకని భయపడ్డారనమాట. बाद में बहुत समझाने पर वह तैयार हो गई. उन्होंने एक शर्त रखी कि मैं जाऊंगी तो सही लेकिन ना तो भोग खाऊंगी और ना ही दृष्टि लूंगी. वे बाबा के घर आई और ज्ञान की क्लास में बैठ गई. అయితే లాస్ట్ లో ఇంక ఒప్పుకున్నారనమాట, సరే నేను వస్తాను కానీ కండిషన్ ఏంటంటే నేను అక్కడ ప్రసాదం తినను, భోగ్ తినను, అలాగే దృష్టి తీసుకోను. ఎందుకంటే ఫస్ట్ లో అలాగే కదా చెప్పేవారు, వీళ్ళు ఇలా చూస్తారు, దృష్టి ఇచ్చి ఏదో చేస్తారు, ప్రసాదం పెట్టి అందులో ఏదో కలిపేసి ఏదో పెట్టేస్తారు అన్నట్టే ఉంటుంది కదా. అందుకని భోగ్ తినను, దృష్టి తీసుకోను అని చెప్పారు. అది వస్తూనే జ్ఞానం యొక్క క్లాస్ లో మురళీ క్లాస్ లో కూర్చున్నారు. वतन में पिताजी से मुलाकात. दादी ब्रजेंद्रा ने भोग लगाने के समय संदेशी बहन के बाजू में मुझे भी बैठा दिया और आश्चर्य की बात यह रही कि बाबा ने संदेशी के साथ साथ मुझे भी वतन में बुला लिया, अर्थात मेरी भी रस्सी खींच ली. అప్పుడు సైన్స్ సెంటర్ లో బ్రిజేంద్ర దాది అంటే బ్రహ్మబాబా లౌకిక బహు కోడలు అనమాట, ఆవిడ ఉండేవారు. అయితే సందేశి ఉండేవారు అన్నమాట, అంటే మెసెంజర్స్ ఉండేవారు. భోగ్ పెట్టినప్పుడల్లా సందేశం తెచ్చేవారు. అలా సందేశం తేవడానికి కూర్చున్న అక్కయ్య పక్కన అనుకోకుండా ఈ అక్కయ్యని కూడా వనితాబాయిని కూడా కూర్చోబెట్టారంట. కూర్చోబెడితే బాబా అనుకోకుండా ఆమెతో పాటు తినని కూడా ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు. मैं पहली बार वतन में पहुंची. जादूगर बाबा ने वतन में आश्चर्य आनंद से भरने वाला दृश्य दिखाया कि एक तरह ब्रह्मा बाबा और दूसरी तरफ वतन में लौकिक पिताजी को भी प्रकट कर दिया. मेरे लौकिक पिताजी के मुख से कुछ वाक्य निकले कि बच्ची तुम इसी राह पर चलती रहना, मैं बहुत खुश हूँ. ఎంత మిరాకిల్ జరిగిందంటే ఫస్ట్ టైం వతనానికి వెళ్ళారు దేవి. అక్కడ ఒకవైపు బ్రహ్మబాబా, ఇంకొక వైపు తన లౌకిక తండ్రిని కూడా ఎమర్జ్ చేశారట. ఇంకా ఆయన చెప్తున్నారు ఏంటంటే, అమ్మాయి నువ్వు ఇదే దారిలో నడుచుకో, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి. पहले तो मैं अपने पिताजी को पहचान नहीं सकी क्योंकि कभी उनको देखा ही नहीं था. 13-14 ఇయర్స్ ఇంకా చిన్న ఏజ్ లోనే చనిపోయారు కాబట్టి ఫస్ట్ ఆమె వాళ్ళ నాన్నని ఐడెంటిఫై చేయలేదన్నమాట. जब ब्रह्मा बाबा बोले बच्ची अपने पिताजी से नहीं मिलेगी तो मैं पिताजी की ओर देखने लगी. पिताजी फिर बोले बच्ची इस राह पर निर्भय होकर चलते रहना, यह मार्ग जरूर जरूर अपना कर रखना, तुझे मेरी गुप्त मदद मिलती रहेगी. फिर वह दृश्य लुप्त हो गया. ब्रह्मा बाबा बोले बच्ची अपने पिताजी का कहना तो मानोगी ना. అంటే తనకు తెలియదు కదా, అయితే బ్రహ్మబాబు అన్నారనమాట మీ నాన్నతో కలవ్వా అని. అప్పుడు తన వైపు చూశారు. ఇంకా ఆయన చెప్పారనమాట, నువ్వు ఇదే దారిలో నడుచుకుంటూ వెళ్ళు, నీకు నేను గుప్తంగా సహయోగం చేస్తాను, చాలా మంచి మార్గం అని. అంటే బ్రహ్మబాబు అప్పుడు అడిగారనమాట,
మీ తండ్రి చెప్పిన మాట నువ్వు వినవా అని చెప్పేసి అడిగారు. मैं तो यह विचित्र दृश्य देख कुछ बोल ही नहीं पाई, सिर्फ इशारे से ही हाजी कह दिया। जब यह संदेश मैंने नीचे साकार लोक में आकर सुनाया तो मेरी लौकिक माता जी भी कहने लगी कि मुझे भी ऐसी भासना आ रही थी कि मेरी बच्ची कुछ कह रही है और बच्ची अपने पिताजी को भोग खिला रही है। అయితే ఫస్ట్ అక్కడ ఏం అర్థం కాలేదు ఏం చెప్పాలో, కానీ సౌజ్ఞతో సరే బాబా హా బాబా అని చెప్పారంట. కిందకు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చెప్తే వాళ్ళ అమ్మకు కూడా అలాగే ఎక్స్పీరియన్స్ అయిందనమాట. తను కూడా ఏం చెప్పిందంటే నాకు ఇలాగే అనుభవం అయింది, మా అమ్మ ఏదో చెప్తుంది, తన పితాజీకి అంటే వాళ్ళ నాన్నగారికి ఏదో భోగ్ తినిపిస్తుంది అన్నట్టు ఫీల్ అయింది ఆవిడకి. इस अलौकिक घटना ने मेरी माँ के हृदय को परिवर्तन कर दिया। उनका व्यवहार शीतला देवी जैसा हो गया। उस दिन से वे भी निश्चय बुद्धि बन ज्ञान में चल पड़ी। इसके बाद मुझे भी ज्ञान में चलने या समर्पित होने में कोई रुकावट नहीं आई। అంటే అలౌకికమైనటువంటి ఘటన తర్వాత తల్లి యొక్క హృదయం పూర్తిగా పరివర్తన అయిపోయింది. అంటే తను కూడా జ్ఞానంలో నడిచేవారు, తర్వాత తినని కూడా జ్ఞానంలో నడవడానికి సమర్పితం అవ్వడానికి ఏ रिस्ट्रिक्शंस పెట్టలేదు. नाजुक उंगलियों पर मक्खन। इसके बाद मुझे मधुबन जाने का सौभाग्य प्राप्त हुआ। वहां ब्रह्मा बाबा और मातेश्वरी मम्मा के साथ बाबा के कमरे में पिकनिक मनाने का कार्यक्रम बना। అయితే తర్వాత అన్నమాట మౌంట్ ఆబూకి వెళ్ళే ఛాన్స్ దొరికిందనమాట. అక్కడ బ్రహ్మ బాబా ఇంకా మమ్మతో బాబా రూమ్ లో పిక్నిక్ జరుపుకునే కార్యక్రమం ఏర్పాటు చేశారంట. అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవారు కదా. ఊరికే పిక్నిక్ అంటే ఏముంది, ఏదో ఒక 2-3 వెరైటీలు తయారు చేసుకోవడం, కూర్చోవడం, తినడం, ఎంజాయ్ చేయడం, అంతే కదా, అలా అనమాట. उन दिनों मधुबन में सेवाधारी नहीं रहते थे। जो पार्टी बाबा से मिलने आई होती थी वही भोजन नाश्ता आदि बनाने में मदद करती थी। ఆ టైంలో ఇలా ఇంతమంది సేవాదారులు ముందుకు వెళ్ళి తయారు చేయడం పెట్టడము అలా ఉండేది కాదు. ఎవరైతే పార్టీ వెళ్ళేవారో వాళ్ళే బాబాకి భోజనం అది తయారు చేయడము, నాश्ता అది తయారు చేయడంలో సహయోగం చేసేవారు. उम्र छोटी होने के कारण और लौकिक घर में सदस्य बहुत होने के कारण मेरे ऊपर कभी भोजन बनाने की जिम्मेवारी नहीं आई थी। भंडारे की मीठी बोली दादी ने प्यार और पुचकार देकर मुझे मीठे शब्दों में कहा, बालकी तुम भोलेनाथ के भंडारे में आए हो, कुछ तो करोगी ना। लो यह अदरक और मिर्ची पीस दो तो आलू बड़े अच्छे बनेंगे। लज्जा के मारे मैं ना नहीं कह सकी। उस समय मशीन आदि कुछ नहीं थी। पीसते पीसते मेरे हाथ जलने लगे और कांपने भी लगे। मिर्ची हरी मिर्ची करेंगे तो फिर हाथ तो जलेंगे ना. అంటే చిన్న ఏజ్ కాబట్టి లౌకిక ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్న కారణంగా తిని ఎప్పుడు కిచెన్ కి వెళ్ళలేదన్నమాట. తినకి అసలు అలవాటే లేదు, తెలియదు. అయితే అక్కడ బోలిదాది ఉండేవారు కదా కిచెన్ లో. అయితే అన్నారనమాట, చిన్న పిల్లలు చిన్నగా ఉంటే, అమ్మాయిలు 12 చిన్నగా ఉంటే బాలికి అనేవారు. అమ్మాయి అని ప్రేమగా అనమాట బాలికి అనేవారు. ఏ అమ్మాయి నువ్వు కిచెన్ కి వచ్చావు కదా బోలా బండారికి, మరి ఏదైనా చేస్తావా అని అడిగారంట. నేను ఏం చెప్పలేక ఇంకా సిగ్గుతో ఏం మాట్లాడలేదు. అదేం చెప్పారంట, అల్లము పచ్చిమిరపకాయలు నూరివ్వి ఆలులో వేసి అంటే బంగాళదుంపల్లో వేసి ఏదో చేయాలి, చాలా బాగా అవుతుంది, ఇది నువ్వు నూరిప్పి అని అన్నారంట. అయితే తెలియదు కదా అప్పట్లో ఏమి మిక్సీలు గ్రైండర్లు ఏం లేవు కదండి, చేతితో కొట్టడము లేకపోతే చేతితో ఇలా దంచడం అలా ఉండేది కదా. చేసేటప్పటికి ఏమైపోయింది, మొత్తం అన్నమాట మండిపోయింది చెయ్యి, ఆ మిర్చి తర్వాత అల్లానికి. तो शाम को 4:30 बजे साकार बाबा मम्मा के सामने हम 21 सदस्यों की पिकनिक थी। साकार बाबा की विशाल दृष्टि, विशाल बुद्धि की कमाल देखिए, जो इतनी सभा के बीच बाबा की दृष्टि मेरे हाथों पर पड़ गई. అయితే సాయంత్రం అన్నమాట, సాయంత్రం ఎప్పుడు 4:30కి 4:30కి సాకార్ మమ్మ బాబాతో ఒక 21 మంది కలిసి అందరిది పిక్నిక్ జరిగిందన్నమాట. అయితే బాబా విశాల దృష్టి ఎంత తీక్షణమైందంటే అంత మందిలో బాబా దృష్టి ఈ అమ్మాయి వనిత దీది యొక్క చేతి మీద పడిందంట. बाबा ने तुरंत कहा, बच्ची इधर आओ, बच्ची तुम्हारे हाथ क्यों कांप रहे हैं? मैंने मासूमियत से कह दिया, बाबा मिर्ची पीसने के कारण हाथ जल रहे हैं. అయితే బాబా చూసి అమ్మాయిని అడిగి పిలిచారనమాట, ఇలారా నువ్వు ఎందుకు నీ చేతులు వణుకుతున్నాయి,
అంటే ఏమంటారు మిర్చి అది బాగా నూరారు కదా, అందుకని చెప్పేసి అనమాట బాగా ఉనికిపోతుంది. అయితే చాలా అనమాట సింపుల్ గా చెప్పారనమాట, నేను మిర్చి గ్రైండ్ చేశాను అంటే చేశాను కాబట్టి నాకు చేతులు మండుతున్నాయని చెప్పేసి. बाबा ने तुरंत लच्चू बच्ची को कहा कि भोली बच्ची को बुलाओ। मैं तो डर गई कि बाबा भोली दादी को कुछ कहेंगे तो नहीं, परंतु बाबा तो सबके प्रति दया के सागर है। అయితే లచ్చు దీది ఉండేవారనమాట. బాబా బ్రాహ్మణి అనమాట ఆవిడ. బాబా టేక్ కేర్ చేసేవారనమాట బ్రాహ్మణి. అయితే తను పిలిచి అన్నారనమాట, బోలి దాది ఎవరైతే బండారి చూసుకునేవారో ఆ దాదిని పిలుచుకురండి అని చెప్పేసి చెప్పారు. అది ఈమెమో భయపడిపోయారేమో, ఏమని అంటారేమో, అంటే ఈ అమ్మాయికి ఎందుకు చెప్పావు నువ్వు ఇవన్నీ అని ఏమైనా తిడతారేమో అని భయపడింది. కానీ బాబా అయితే దయాసాగరుడు. बाबा तो हर कर्म में कुछ न कुछ पाठ पढ़ाते थे। बाबा ने बोली दादी को देखा तो कहा, बच्ची भंडारे से मक्खन ले आओ, इस बच्ची को लगा देंगे। मक्खन आया और बाबा ने स्वयं अपने ही हाथों से मेरी नाजुक उंगलियों पर इतने प्यार से लगाया जो मैं उसी प्यार में समा गई। అయితే తను వచ్చిన వెంటనే ఏం చెప్పారంటే, వెళ్ళి బండారి నుంచి వెన్న తీసుకురా అని చెప్పారంట. వెన్న తీసుకురా, ఈ అమ్మాయి చేతులకు పెడతాను అని చెప్పారంట. తను వెళ్ళి వెన్న తీసుకురాగానే బామ్మ స్వయంగా తన చేతులతో వనితా దీదికి వెన్న ఎంత బాగా ప్రేమగా రాశారు అంటే ఆ ప్రేమలోనే తను నిమగ్నమైపోయింది. अपनी सुध बुध भूल गए, दर्द कहाँ क्या पता ही नहीं पड़ा। वह प्यारा और निराला दृश्य आज भी जब याद आता है तो रोमांच खड़े हो जाते। दिल यही गीत गाने लगता है कि इतना प्यार करेगा कौन। బాబా అంత ప్రేమ చేస్తూ ఉంటే ఎంత నిమగ్నమైపోయారంటే అసలు ఆ నొప్పి ఎక్కడికి పోయింది, బాధ ఎక్కడికి పోయింది ఏం తెలియలేదన్నమాట. అంటే ఎంత ప్రియమైనటువంటి దృశ్యం అంటే ఇప్పటికీ నేను గుర్తు తెచ్చుకుంటే నా వెంట్రుకలు లేచి నించుంటాయని చెప్తున్నారు. दिल यही गीत गाने लगता है कितना प्यार करेगा कौन। उस दिन से जैसे मुझे वरदान प्राप्त हो गया, एक तो तन की तंदुरुस्ती का और दूसरा किसी भी प्रकार का ब्रह्मा भोजन व नई चीज मैं आसानी से बना सकती हूँ। देखो कितना कमाल है। हाँ जी का पाठ पक्का करने से कितना कमाल हो गया है। అంటే ఆ రోజు నుంచి దీదీకి ఒక వరదానం లభించింది అనుకోండి, ఏంటంటే ఆరోగ్యవంతంగా ఉండేటటువంటి. అంటే ఆ రోజు నుంచి దీదీకి ఒక వరదానం లభించింది, ఏంటంటే ఆరోగ్యవంతంగా ఉండడము. ఇంకొకటి ఏ రకమైనటువంటి బ్రహ్మ భోజనమైనా లేదా కొత్త వస్తువు అయినా సరే చాలా ఈజీగా నేర్చేసుకునేవారంట. बाबा के घर में चाहे कोई आधी रात को भी मेहमान बनकर आए, मुझे खिलाने में कभी भी आलस या थकावट महसूस नहीं होती और ही उमंग उत्साह बना रहता है। सचमुच यह वरदान भाग्य बनाने में बहुत बहुत सहयोगी है। ఇంకా ఎప్పుడైనా అన్నమాట గెస్ట్లు ఎప్పుడైనా సగం రాత్రిలో వచ్చినా సరే భోజనం తయారు చేసి వాళ్ళకి తినిపించడానికి దీదీకి ఎప్పుడు కూడా సోమరితనం కానీ అలసట కానీ అనిపించేది కాదంట. అంటే ఈ వరదానం నిజంగానే భాగ్యాన్ని తయారు చేయడానికి చాలా చాలా సహయోగిగా తయారైంది. बाबा आज वतन में बैठे भी बच्चों की देखभाल कर रहे हैं। बाबा कभी भी अपने बच्चों को भूल नहीं सकते। బాబా ఎప్పుడు కూడా వతనంలో కూర్చుని పిల్లల్ని చూస్తూ ఉంటారు. బాబా ఎప్పుడు కూడా పిల్లల్ని మర్చిపోలేరు. बाबा के बोलों का बल आज भी साथ है। एक बार बाबा के डायरेक्शन प्रमाण कोलाबा सेंटर की पुष्पशांता दादी को कुछ सामान मधुबन बेचना था। कम से कम 8-10 पार्सल थे। दादी ने पूछा, तुम्हारे में इतनी हिम्मत है जो इतना सामान लेकर अकेली जा सको? मैंने मधुबन जाने की लगन में हाँ कह दिया और उसी लगन में झूमते झूमते हिम्मत से अहमदाबाद ट्रेन बदली कर मधुबन पहुंच गई। उस समय मेरी उम्र 18 साल की थी। भूरी दादी मुझे लेने आई थी। ఒకసారి ఏమైందంటే బాబా యొక్క డైరెక్షన్ అనుసారంగా కోలాబా సెంటర్ పుష్పశాంత దాదికి మధుబన్ కి కొన్ని సామాన్లు పంపించేది ఉందంట. అయితే తక్కువలో తక్కువ 8-10 పార్సిల్స్ ఉన్నాయి.
8 నుంచి 10 పార్సిల్స్ ఉన్నాయి. దాది అడిగారంట, నీకు అంత ధైర్యం ఉందా ఇవన్నీ తీసుకుని ఒంటరిగా వెళ్ళడానికి అని అంటే, మధుబన్ వెళ్తున్నానని ఆనందంలో హా అని చెప్పేశారంట. అంటే అలాగే అన్నమాట, ఎగురుకుంటూ ధైర్యంతో ఉమంగ్ ఉత్సాహంతో అహ్మదాబాద్ లో ట్రైన్ దిగి తర్వాత మౌంట్ ఆబూకి బాబా దగ్గరికి చేరుకున్నారు. అయితే ఆ టైంలో దీది యొక్క వయసు ఎంతంటే 18 ఇయర్స్. అంటే రిసీవ్ చేసుకోవడానికి బూరి దాది వచ్చారు. दादी के साथ मैं साकार बाबा के सामने पहुंची। बाबा मुझे देखते ही कहने लगी, शाबाश बच्चे, बाबा के इन प्यारे भरे बोलों की स्मृति आज भी मुझे बलवान बना दी. దీదీతో పాటు మౌంట్ ఆబూకి వెళ్తే బాబా చూసి షబాష్ అమ్మాయి అని చెప్పేసి అన్నారంట. అంటే ఇన్ని పట్టుకుని వచ్చింది కదా, 8-10 పార్సిల్ ఒక్క ఆమె పట్టుకుని వెళ్ళడం అంటే ఎంత కష్టం. అయితే బాబా యొక్క ప్రేమైనటువంటి ఆ మాటలు గుర్తుకొస్తూనే ఈ రోజు కూడా నాకు చాలా బలాన్ని ఇస్తాయి అని చెప్తున్నారు. మేరీ హిమ్మత్ కభీ భీ టూట్ती नहीं है, कैसा भी कार्य को निर्भय होकर कर सकती हूँ. ఎప్పుడు నా ధైర్యం ఎప్పుడు కూడా తొలగిపోదు, ఎలాంటి పెద్ద కఠినమైన కార్యమైనా నేను ధైర్యం పెట్టుకొని దాన్ని చేసేసేస్తాను. कितनी भी भागदौड़ वाली सेवा को मैं थकती नहीं हूँ, कैसा भी पेपर आए, चाहे शरीर की बीमारी का, चाहे असंभव कार्य का, मैं घबराती नहीं हूँ. बाबा का वो प्यार भरा हाथ और वो प्यारे बोल आज भी मुझे सकाश देकर वतन की ओर उड़ा रहे हैं. वर्तमान समय परिवार के करीब 38 सदस्य ईश्वरीय ज्ञान में है, जिनमें से मैं और दमयंती बहन समर्पित है. అయితే దీది చెప్తున్నారనమాట, ఎంత అన్నమాట పరిగెట్టి చేసేటటువంటి సేవ అయినా సరే అలసిపోయేవారు కాదు. ఎలాంటి పేపర్ వచ్చినా, శరీరం యొక్క అనారోగ్యం కానివ్వండి, అసంభవమైన కార్యమైనా భయపడేవారు కాదు. అయితే బాబా యొక్క ప్రియమైనటువంటి చెయ్యి, ఆ ప్రియమైన మాటలు ఈ రోజు నాకు సకాశించి వతనం వైపుకి నన్ను తీసుకెళ్తూ ఉంటాయి. వర్తమాన సమయంలో పరివారంలో అంటే వాళ్ళ పరివారంలో మొత్తం 38 మెంబర్స్ మొత్తం అందరూ బాబా యొక్క జ్ఞానంలో నడుస్తూ ఉన్నారంట. జ్ఞానంలో దీది తర్వాత దమయంతి బహన్ చెప్పారు కదా, తన పిన్ని అన్నమాట, మౌసి, ఉన్కి మౌసి దమయంతి బహన్ దోనో చల్ రహీ థీ. అంటే ఇద్దరు సమర్పిత రూపంలో ఉన్నారు. తన పిన్ని దమయంతి దీది సమర్పిత రూపంలో ఉన్నారు. ఇక మిగిలిన 38 మెంబర్స్ మొత్తం బాబా యొక్క పరివారంలో ఉన్నారనమాట. అచ్చా, ఓం శాంతి.